ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఒక ఉద్యోగి పెట్టిన లీవ్ అప్లికేషన్ సీఈఓని ఫిదా చేసింది. అందులో ఆయన పెట్టిన లీవ్లో ఏమని రాశాడు అనంటే, సార్ నేను సరిగ్గా పని చేయలేను, ఎందుకు అనంటే నాకు రీసెంట్గానే నా లవర్తో బ్రేకప్ అయ్యింది, దానివల్ల నేను ఉద్యోగంలో 100% ఎఫర్ట్ పెట్టేసి నేను కరెక్ట్గా జాబ్ని ప్రాపర్గా చేయలేకపోతాను, కాబట్టి నాకు లీవ్ ఇవ్వండి అంటూ అతను అందులో మెన్షన్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత ఇంత జెన్యూన్గా ఇంత నీట్గా ఒక లీవ్ అడిగాడు అని చెప్పేసి అక్కడున్న సీఈఓ ఇమీడియట్గా దానికి ఫిదా అయిపోయి దాన్ని ఒక సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం జరిగింది. అంటే అందులో అంత చాలా క్లియర్గా రాశాడు, నేను ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను, అయినప్పటికీ కూడా తను నన్ను ఎందుకో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది, నేను దాని నుంచి ఇమీడియట్గా బ్రేకప్ చెప్పిన వెంటనే నేను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది, దానివల్ల నాకు ఏం చేస్తున్నానో ఎక్కడ ఉంటున్నానో అనే విషయం కూడా నాకు సరిగ్గా ప్రాపర్గా తెలియట్లేదు, కాబట్టి దయచేసి నేను ఆఫీస్కి వచ్చినా సరే మీరు ఇచ్చే శాలరీకి నేను కరెక్ట్గా పనిచేస్తానని చెప్పేసి నేను అనుకోవట్లేదు, కాబట్టి నేను వచ్చి ఊరికేనే తూతూ మంత్రంగా ఆఫీస్లో కనిపిస్తూ ఏదో చేస్తున్నానా అంటే చేస్తున్నానా అన్న విధంగా నా పని నేను చెయ్యలేను, కాబట్టి దయచేసి నాకు నేను కోలుకునే అంతవరకు కూడా లీవ్ని శాంక్షన్ చేయాలి అని చెప్పేసి అందులో అన్నీ క్లియర్గా రాస్తూ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఒక కంపెనీలో పనిచేస్తున్న సీఈఓ చూడంగానే ఇదేంటి ఈయన ఎలా రాశారు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ అతను ఏం చేశాడు అంటే, ఇంత జెన్యూన్గా రాశాడు కాబట్టి ఈయనకు లీవ్ ఇద్దాము అని చెప్పేసి లీవ్ అయితే శాంక్షన్ చేశాడు. కానీ అందులో అతను పెట్టిన పాయింట్స్ అన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ స్టోరీని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చెప్పుకోని వాళ్ళు ఉంటారు. అతను ఇమీడియట్గా తన లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా ఉద్యోగాన్ని సేవ్గానే పెట్టుకొని తర్వాత నెక్స్ట్ నేను వచ్చి జాయిన్ అవుతాను, నాకు మాత్రము ఒక లీవ్ అంటూ ఇవ్వండి, నేను దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాను, నాకు ఒంటరిగా గడపాలని ఉంది, నేను ఆ బాధ నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాను, రాగానే నేను మళ్ళీ వచ్చి రీజాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది, సో కన్సిడర్ చెయ్యండి అని చెప్పేసి ప్రతి ఒక్క లైన్ కూడా ఆ సీఈఓ హార్ట్కి టచ్ అయ్యింది. ఇమీడియట్గా అతను అది సోషల్ మీడియాలో పెడుతూ కింద ఏమని మెన్షన్ చేశారంటే, ఇలాంటి జెన్యూన్గా లీవ్ అడుగుతున్న వారు కూడా ఉన్నారు అంటే నిజంగా గ్రేట్, నేను ఈ అబ్బాయికి లీవ్ ఇస్తున్నాను, అతను త్వరగానే ఆ బాధ నుంచి రికవరీ అయి మా కంపెనీకి మళ్ళీ వస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎంత బాగుంది అంటే, నాకు బ్రేకప్ అయ్యింది, నేను మానసికంగా బాలేను, కాబట్టి నాకు లీవ్ శాంక్షన్ చేయండి అని చెప్పేసి చాలా జెన్యూన్ ఈ లీవ్ లెటర్ అనేది కూడా లీవ్ అప్లికేషను సీఈఓని ఫిదా చేసి అతనికి లీవ్ వచ్చేలాగా చేసింది. ఇక అతను ఎన్ని రోజుల వరకు ఆ బాధలో ఉంటాడో అన్ని రోజుల వరకు బాధలో ఉన్నా కూడా దాని నుంచి బయటికి రాగానే మళ్ళీ ఆ కంపెనీ అతనికి వెల్కమ్ చెప్తూ జాబ్ని అలాగే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అతను పర్మిషన్ తీసుకున్నాడు కాబట్టి. నిజంగా గ్రేట్ కదా. ఏదైనా సరే ఇలాంటి కొత్తవి వార్తలు కూడా వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అదేవిధంగా కొంచెం అతను డిప్రెషన్లో ఉండి ఇమీడియట్గా బయటికి రావాలని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇతనైతే చాలా వరకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఏదైనా బాధ ఉంటే నాతో షేర్ చేసుకో అని కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా సరే కానీ బ్రేకప్స్ అనేవి చాలా కామన్, దానివల్ల లైఫ్ మాత్రం స్పాయిల్ చేసుకోకూడదు. అదేవిధంగా లైఫ్ని కూడా క్విట్ చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే ఒకటి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది అంటే ఇంకా దానికంటే బెటర్ మన కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవడమే. మనకు సెట్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు గొడవలైనా, ఎన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఏం చేసినా సరే వారు ఆ బంధాన్ని విడిపోకుండా కలిసే ఉంటారు. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లలో చూస్తుంటే ఇంకా వీళ్ళతో ఈ రోజుతో అయిపోయింది, ఇంకా అసలు వీళ్ళు కలవరేమో అని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఆరామ్సే కలిసి తిరుగుతూ ఉంటారు. అంటే అలాంటివన్నీ జరుగుతూ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోనివ్వాలి. మనం పట్టుకొని లాగి పెట్టుకున్నామంటే ఇంకా మనం ఇప్పుడు పడ్డ బాధ కంటే కూడా ఎక్కువగా రెట్టింపులో బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ రిలేషన్షిప్ అయినా సరే బ్రేకప్ అయిన వెంటనే మనల్ని మనం రికవరీ చేసుకొని మనల్ని మనం
హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతను కూడా అదే వేలో ట్రై చేశాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనసులో అతను డిప్రెషన్ అయిపోయి ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఫెయిల్యూర్ నేను ఫేస్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నాడు. ఇష్టపడిన అమ్మాయి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే కంపెనీ తనకు శాలరీ ఇస్తుందో ఆ శాలరీకి తగ్గట్టుగా నేను వర్క్ కరెక్ట్గా చేయలేను, నన్ను నేను మళ్ళీ అక్కడ ప్రూవ్ చేసుకున్న దాన్ని కనుక ఇప్పుడు ఈ టైంలో వర్క్ చేసేస్తే ఫెయిల్యూర్గా కనిపిస్తాను కాబట్టి చేయలేను అన్న ఉద్దేశంతో అతను చాలా నీట్గా ఆ లీవ్ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసేసి డైరెక్ట్ CEO మెయిల్కి చేసేసి చాలా క్లియర్గా తన బాధను వెలుబుచ్చుకున్నాడు, లీవ్ కొట్టేశాడు. ఏదేమైనా సరే కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు లీవ్ కావాలంటే బాస్కి జెన్యూన్ రీజన్స్ చెప్పేస్తే లీవ్ అనేది ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. దాంతోపాటు ఎప్పుడైనా సరే లవ్ ఫెయిల్యూర్ అయితే డిప్రెషన్లో కానివ్వండి, అలా కాకుండా మీ లైఫ్ని బిజీగా పెట్టుకొని హ్యాపీగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. థ్యాంక్ యూ.